27వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నాం. ఒకసారి నేను చదువుతాను, నాతో పాటు మీ అందరూ కూడా ఈ మాట మీ నోటితో పలకండి. దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను, సర్వశక్తుడి చేయు క్రియలను నేను దాచిపెట్టను. ఆమేన్, ఆమేన్. ఈ మాట ఎవరంటున్నారు అనేది నేను ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈ 27th చాప్టర్ 27వ అధ్యాయం స్టార్టింగ్లో యోబు మాట్లాడుతున్నాడు అని మనకు అర్థమైపోయింది. యోబు యొక్క స్థితి కూడా మనకు తెలుసు. దీనికంటే ముందు ఒక మాట చెప్తాను. మనము దేవుని పిల్లలముగా మన దేవుని గురించి మనం బాగుగా ఎరిగి ఉండాలి. ఆమేన్. తెలుసుకోవాలి ఆయన యొక్క బలం గురించి, ఆయన యొక్క శక్తిని గురించి, ఆయన యొక్క ఔన్నత్యాన్ని గురించి, ఆయన మంచితనాన్ని గురించి, ఆయన నీతిని గురించి, ఆయన న్యాయాన్ని గురించి, ఆయన యథార్థతను గురించి, ఆయన దేవత్వాన్ని గురించి, ఆయన యొక్క ప్రేమను గురించి, ఇలాగా ఆయనకి అనేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి కదా, వాటన్నిటిని గురించి మనము తెలుసుకోవాలి. నిజమే, అంతటి జ్ఞానం మనకి లేదు, మన జ్ఞానము సరిపోదు. ఇంకా చెప్పాలంటే పోనీ మనకున్నటువంటి కొద్దిపాటి జ్ఞానంతో మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలని ప్రయత్నించినా ఎంత తెలుసుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అలా అని చెప్పి మనము ఆయనను వెదకడం, ఆయనను కనుగొనడం, ఆయన గురించి తెలుసుకోవడం మనము మానకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి మన ఇంట్లో ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది అనుకుందాం. ఒక పెద్ద పెట్టు ఉంది, ఇంత బాక్స్ ఉంది. ఆ బాక్స్లో అన్ని రకాల మందులు ఉన్నాయి, టాబ్లెట్స్ ఉన్నాయి. డోలో ఉంది, సిట్రజిన్ ఉంది, శారిడాన్ ఉంది, మెట్రోజిల్ ఉంది, కోల్డాక్ట్ ఉంది, ఇంకేమైనా తెలుసా మీకు? రాబిన్జోల్ ఉంది, ప్యాంటాక్ ఉంది, ఇంకా చాలా ఉంటాయి. యాంటీబయాటిక్స్ ఉన్నాయి, అన్నీ అందులో ఉన్నాయి. కొన్ని కొన్ని టానిక్స్ ఉన్నాయి, కొన్ని కొన్ని ఆయింట్మెంట్స్ ఉన్నాయి. మన బాక్సులు అన్నీ ఉన్నాయి. మన ఇంట్లో ఉంది, మనం ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి మనతో పాటు వస్తూ ఉంది. అయితే సడన్గా జ్వరం వచ్చింది. వెంటనే ఏం చేస్తాం? గబగబా పెట్టి తెరిసేసి ఏ బిళ్ళ పడితే ఆ బిళ్ళ వేసేసుకుంటావా? తెలియాలి కదా. నీ దగ్గర బిళ్ళలు ఉంటే సరిపోదు, నీ దగ్గర పెట్టుంటే సరిపోదు, ఆ పెట్టిలో ఇన్ని లోట్లు బిళ్ళలు ఉంటే సరిపోదు, టానిక్స్ ఉంటే సరిపోదు, ఆయింట్మెంట్స్ ఉంటే సరిపోదు. ఏది దేనికి వేసుకోవాలో తెలియాలి కదా. జ్వరం వచ్చింది, బిళ్ళలే, ఎన్ని బిళ్ళలే కదా, ఏదో బిళ్ళ వేసుకుందాం, అదే తగ్గిపోతుందిలే, పోనీలే. అంత విశ్వాసం ఉంటే నీ విశ్వాసం నేను రక్షిస్తుంది అనుకోండి. కానీ ఒక్కొక్కసారి మరి అది రివర్స్ అవ్వచ్చు. కాబట్టి ఏ ట్యాబ్లెట్ పడితే ఆ ట్యాబ్లెట్, ఏ మందు పడితే ఆ మందు మనం వేసుకోలేము. మనకు తెలిసి ఉండాలి. సో జ్వరం వస్తే ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి, నాకు జలుబు చేస్తే ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి, నాకు బాడీ పెయిన్స్ వస్తే ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, నాలో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే ఈ పలానా యాంటీబయాటిక్స్ నేను వాడాలి అని మనకు తెలుసుంటే ఆ బిళ్ళలకు ఉపయోగం ఉంటుంది. అంతేనా? నా దగ్గర ట్యాబ్లెట్స్ ఉన్నాయి, నా దగ్గర పెట్టుంది, దాని నిండా బిళ్ళలు ఉన్నాయంటే సరిపోదు. నేనేమంటానంటే నా దేవుడి యేసు, నా దేవుడి యేసు అంతవరకు తెలిస్తే సరిపోదు. ఇంకా నీకు ఆయన గురించి లోతుగా తెలియాలి, ఇంకా తెలుసుకోవాలి, చాలా తెలుసుకోవాలి, చాలా చాలా తెలుసుకోవాలి. నువ్వు చచ్చిపోయేదాకా తెలుసుకుంటూనే ఉండాలి. ఇంకా తెలుసుకున్న ఆయన యొక్క ఉన్నతత్వాన్ని మనము తెలుసుకోలేము. చాలా తెలుసుకున్న ఆయన ప్రేమను ఇంకా మనం చాలా తెలుసుకోవాల్సి ఉంటుంది. అలా అని చెప్పి మనం సోమరులాగా ఎంత తెలుసుకున్నా ఇంకా కొంతమంది అంటారు, అంటే బాగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అంటారనమాట. ఏమంటారంటే, ఎడ్యుకేటెడ్ అని కాదు, లోకంలో ఉండేటువంటి సామెత ఏంటంటే, విద్య అనేది, చదువు అనేది అది అన్స్టాపబుల్. అంటే అది ఒక చోట స్టాప్ అయిపోయేది కాదు, ఎంత చదివినా ఇంకా మిగిలే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక విద్యార్థి
లైఫ్ టైం స్టూడెంట్ అంటే జీవితకాలపు విద్యార్థి. అంటే ఎంత నేర్చుకున్నా ఇంకా ఆ చదువు అనేది, ఆ విద్య అనేది ఇంకా మనం నేర్చుకోవచ్చు, ఉంది, చాలా ఉంది. అలాగే దేవుని గురించి కూడా మనము మరి నాకు ఇంతే తెలుసు, నేను ఇంతతో సరిపెట్టుకుంటానులే కాదు. యూ హ్యావ్ టు నో మోర్ అబౌట్ హిమ్. ఆయన గురించి నువ్వు ఇంకా చాలా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా నువ్వు ఎలాగా ఆయన్ని అడుగుతావు? ఆయన బలము ఎంతో నీకు తెలియనప్పుడు, ఆయన సామర్థ్యం, ఆయన శక్తి, అవును చాలా సామర్థ్యం, చాలా బలం కాదు, ఆ చాలాలో ఇంకా ఉంది. ఆ చాలాలో అదేంటో మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలమగా అది మన యొక్క బాధ్యత. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మనము చాలా మరి చెడు దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం కదండి. వాక్యం చెప్తుంది మనము బ్రతికే దినాలు మంచి దినాలు కాదు, మనము అంచె దినాల్లో, చెడ్డ దినాలలో, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. దినములు చెడ్డవి అని భక్తుడు పౌలు గారు చెప్తున్నారు. చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. ఏ ప్రక్క నుంచి అయినా అపవాది వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టొచ్చు, సులువైనటువంటి పాపములో మనల్ని పడవేయచ్చు, మన యొక్క మరి విశ్వాసాన్ని చెదరగొట్టచ్చు, మన భక్తిని పాడు చేయొచ్చు, మన పరిశుద్ధతను మరి పాడు చేయొచ్చు. కాబట్టి ఈ చెడ్డవైనటువంటి దినముల్లో మన దేవుని గురించి మనం బహుగా తెలుసుకోకపోతే దుష్టుని చేతులు ఖచ్చితంగా మోసపోతాం. దేవునికి స్తోత్రం. అంతే చాలు, నేను లేస్తున్నానా, ప్రార్థన చేస్తున్నానా, పాడుతున్నానా, చర్చికి వెళ్తున్నానా, అర్పణలు ఇస్తున్నానా, అంతేకాదు మనము ఆయన యొక్క రాజ్యములో ఒక వధువు సంఘముగా మనం ఉండబోతూ ఉన్నామనంటే, ఒక యంగ్ గర్ల్, ఒక యవనస్తురాలు తన వివాహం చేసుకోబోతున్నటువంటి తన భర్త గురించి తెలుసుకోవాలనుకుంటుందా, అనుకోదా? ఎవరినో ఒకరిని కట్టుపెట్టేయండి సరిపోతుందిలే. అసలు నన్ను ప్రేమిస్తున్నాడా, నేనంటే ఇష్టమా కాదా, అసలు ఏంటి, ఆయన ఏం జాబ్ చేస్తున్నాడు, బాధ్యత ఉందా, కష్టపడతాడా, లేకపోతే పొద్దున్న లేచిన దగ్గర నుంచి మంచం మీదే సోమరపోతులాగా పడుకుని ఉంటాడా, నన్ను పోషించగలడా, మరి పిల్లలు పుట్టిన తర్వాత మరి కుటుంబానికి కావలసినటువంటి సంపాదన అందించగలడా. ఇవన్నీ కూడా బిఫోర్ మ్యారేజే, వివాహానికి ముందే ఒక కన్యక, ఒక యవనస్తురాలు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటుంది. అంటే మన రోజులు వేరనుకోండి, అంత ఛాన్స్ మనకు లేదు కాబట్టి మళ్ళీ వెనక్కి పంపించి ప్రభా అవన్నీ నేను చేసుకొని మళ్ళీ చేసుకుంటాను, వద్దు ఇంకా. దేవునికి స్తోత్రం. అయిపోయింది. ఇప్పుడు వచ్చినటువంటి వారినే ఒక ఆకారం లేనటువంటి ఒక స్టోన్ని మన చేతిలో పెట్టేశారు. దాన్ని మనం ఏం చేసుకోవాలి? భర్తలేమో చెక్కుకోవాలి భార్యల్ని, భార్యలేమో భర్తల్ని సుత్తి శానం పట్టుకుని పొద్దున్న లేసిన కానీ చెక్కుకోవడమే. ఎందుకంటే ఒక నిరాకారమైనటువంటి, కొన్నిసార్లు, అన్నిసార్లు నేను అందరి విషయాల్లో అనను, నిరుపయోగమైనటువంటి, బాధ్యత లేనటువంటి ఒక వ్యక్తిని మన జీవితంలో పెట్టేశారు. అది భార్య రూపంలో, భర్త రూపంలో మనకంత. కాబట్టి మనం వారిని ఏం చేయాలి? ప్రార్థనాపూర్వకంగా వారిని మనకి నచ్చినట్టుగా వారిని చెక్కుకోవాలి, మలుచుకోవాలి. సో కానీ ఇప్పుడు ఉండేటువంటి యంగ్ గర్ల్స్ అలా కాదు. పెళ్ళి అనగానే చేసేయండి అంటున్నారు. ఎవరు అనట్లా. ఏంటి ఆ అబ్బాయి పేరేంటి, ఏం చేస్తాడు, ఎంత జీతం వస్తుంది? సో దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ అబౌట్ టు నో దేర్ పార్ట్నర్. అంటే వారి యొక్క భాగస్వామి, వారి జీవిత భాగస్వామి గురించి ఇంకా తెలుసుకోవాలని. ఆస్తులు లేకపోయినా పర్వాలేదు కానీ కష్టపడతాడా లేదా, పని చేస్తాడా లేదా, పోషిస్తాడా లేదా. ఎందుకంటే తింటే తరిగిపోతాయండి ఆస్తులు కదా. అమ్మ నాన్నల నుంచి, తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చే ఆస్తులు కూర్చుని తింటే తరిగిపోతాయి. కానీ కష్టపడి పని చేసేటువంటి వారు ఏమీ లేకపోయినా చక్కగా కష్టపడుకుని బాధ్యతగా బిడ్డల్ని, భార్యని పోషించుకుంటారు. కాబట్టి ఆ యవన బిడ్డ ఏమనుకుంటుందంటే, నాకు కాబోయేటువంటి ఆ భర్త, రాబోయేటువంటి ఆ భర్త ఎలాంటి వాడని తెలుసుకోవాలని. అలాగే మనము ఒక వధువు సంఘముగా
మనం ఒక పెండ్లి కుమార్తెగా ఇక్కడ ప్రిపేర్ అవుతూ ఉన్నాం. ఇప్పుడు ప్రిపేర్ అవుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ ద్వారా మనము పోషించబడుతూ, పరిశుద్ధాత్మ ద్వారా మనం సంరక్షించబడుతూ ఒక చక్కని వధువులాగా, పెండ్లి కుమార్తెలాగా మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నప్పుడు, మరి నువ్వు పెళ్లి చేసుకోబోతున్న నీ రాజు గురించి, నీ ప్రియుని గురించి, నీ ప్రభుని గురించి, నీ భర్త గురించి తెలుసుకోవాలని క్యూరియాసిటీ, ఆసక్తి ఉండదా? ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భాగంగానే ఈరోజు మన దేవుని యొక్క హస్తము గురించి మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, దేని గురించి నేర్చుకుందాం? అందరు దేవుని యొక్క హస్తం గురించి. కొంతమంది దేవుని హస్తం గురించి నేర్చుకోరు, కానీ వారి హస్తం గురించి నేర్చుకుంటారు. హస్తం గురించి నేర్చుకోవడం అంటే ఏంటి? చేయి పట్టుకెళ్ళి ఇంకొకరికి ఇచ్చి దాన్ని ఏదో అంటారు, జాతకం. చూడండి, నా గీతలను బట్టి నాకు ఎప్పుడు పెళ్ళి అవుతుంది, పెళ్ళి అవుతుందా లేదా, అసలు అవుతే ఎప్పుడు అవుతుంది, ఒకవేళ అయితే ఎంతమంది పిల్లలు పుడతారు, అసలు నా గీతల్లో ఏమన్నా, నా చేతిలో ఏమన్నా, నా రాతలో ఏమన్నా కొంచెం అన్నా ధనవంతున్నయ్యే సూచనలు ఏమన్నా ఉన్నాయా, నేను ఎప్పుడు చచ్చిపోతాను, వీళ్ళు అడగడం, వాళ్ళు చెప్పడం భలే ఉంటుంది. నీ చేతి నువ్వు చూసుకోవడంలో ఏముంది? ఈ గీతల్ని గీసినటువంటి ఆయన యొక్క చేతిని మనం, ఆయన చేతిని గురించి మనం తెలుసుకోవాలి. ఆ చేతిని గురించి మనం నేర్చుకోవాలి. అప్పుడు మనకి ఏం కలుగుతుంది తెలుసా? ధైర్యం కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే నీకులాంటి నా లాంటి చేతులు కాదు ఆయనవి. ఈరోజు ఆయన చేతులు ఎలాంటివి, ఆయన చేతులు ఏం చేస్తాయి అనేది మనం తెలుసుకుంటే ఎంత ధైర్యం వచ్చేస్తుందో. రానివ్వండి, ఎవరినైనా రానివ్వండి, ఎంతమందినైనా రానివ్వండి. డోంట్ బాదర్, డోంట్ కేర్. నేను పట్టించుకోను, నేను లెక్క చేయను. ఎందుకు? నా దేవుని హస్తాలు నాకు ఉన్నాయి. ఆయన ధైర్యం నేను నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని గురించి, దేవుని హస్తం గురించి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి అలా మీలో ఉండనివ్వండి. హల్లెలూయా. అలా ఉండనివ్వండి. ఏంటి ఆయన హస్తాల్లో ఉండేటువంటి ఆ మహత్యం ఏంటి? హల్లెలూయా. మంచిదండి. ఈ రోజున మనం చదివినటువంటి ఆ మూలవాక్యంలో యోబు గారు, భక్తుడైనటువంటి యోబు అంటాడు, రండి నేను దేవుని హస్తం గురించి మీకు ఉపదేశం చేస్తాను, రండి. అసలు యోబు గారు ఏ సిచ్యువేషన్లో, ఏ సందర్భంలో ఈ మాట అంటూ ఉన్నారు? ఖాళీగా కూర్చొని చక్కగా ఫుల్ మీల్స్ తిని పొట్ట నిండా మరి చక్కగా ఆహార పదార్థాలతో నింపుకొని సమృద్ధితో సుఖ సౌఖ్యాలతో రండి నేను మీకు ప్రసంగం చేస్తాను. ఉపదేశించడం అంటే అదే కదా. రండి నేను మీకు ప్రసంగం చేస్తాను అంటున్నాడా? లేదు. దీని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. యోబు ఎదుర్కొన్నటువంటి ఆ పరిస్థితి, ఎలాంటి స్థితి గుండా, ఎలాంటి పరిస్థితి గుండా యోబు ప్రయాణం చేస్తున్నాడు అనేది మీకు తెలుసు. మొదటి అధ్యాయం నుంచి మీరు చదువుకుంటూ వస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నాడు. సర్వము కోల్పోయి, బిడ్డలను కోల్పోయి, సంపదను కోల్పోయి, దాసదాసీలను కోల్పోయి, స్వాస్థ్యాన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయాడు. అంత మాత్రమే కాదు, శరీరం అంతా మరి రోగముతో, కురుపులతో మొత్తబడి
చాలా బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. శారీరకంగా మానసికంగా కృంగినటువంటి స్థితిలో, బలహీనమైనటువంటి స్థితిలో ఆయన ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే అతని యొక్క ఆశీర్వాదం మనం చివరి చాప్టర్లో 42వ అధ్యాయంలో చూస్తాము. రెండంతలుగా కోల్పోయినవన్నీ కూడా ఆయన సొంతం చేసుకున్నాడు. కానీ అంతకు ముందు ఆ శ్రమలు, ఆ యొక్క మరి ఆ రోగము ఆయనకి ఇంకనూ నిలిచే ఉంది. అట్టి భయంకరమైనటువంటి పరిస్థితిలో యోబు అంటాడు కదా, రండి నేను మీకు ప్రసంగం చేస్తాను. ఏం ప్రసంగం చేస్తాను? నా ప్రసంగం యొక్క అంశం ఏంటి అనంటే, ఇదిగో దేవుని హస్తం గురించి నేను మీకు చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఈరోజు దేవుని హస్తం గురించి నువ్వు తెలుసుకోగలిగితే, యోబు ఉన్నటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్తా ఉన్నా సరే, అంతకంటే డబల్ త్రిపుల్ 100% యోబు కంటే కూడా మితిమీరినటువంటి ఆ శ్రమలలో, ఆ దారుల గుండా నువ్వు వెళ్తా ఉన్నప్పటికీ కూడా దేవుని హస్తము గురించి నువ్వు తెలుసుకొని ఉంటే యోబులాగానే నిబ్బరంగా ఉంటావు. తెలిసినా? ఎప్పుడు భయపడిపోతావో తెలుసా నువ్వు? ఎప్పుడు దిగులు పడిపోతావో తెలుసా నువ్వు? ఎప్పుడు కంగారు పడిపోతావో తెలుసా నువ్వు? ఎప్పుడు కంగురులు ఎత్తిపోతావో తెలుసా నువ్వు? దేవుని యొక్క హస్తం గురించి నీకు పరిపూర్ణంగా తెలియనప్పుడు కంగారు వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది, ఏమైపోతుందో. దేవుని హస్తం గురించి తెలిస్తే కంగారు ఉండదు, భయం ఉండదు, దిగులు ఉండదు, ఆ కలవరం ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? దేవుని హస్తం గురించి తెలుసుకొని నిబ్బరంగా ఉంటాం. నీకు ఒక ధీమా వచ్చేస్తుంది. ఏంటా ధీమా? నా దేవుని హస్తాలు చూసుకుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా సరే నా ప్రభు హస్తాలు నాకు ఉన్నాయి అనే ధీమా, ధైర్యం నీకు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, యోబు అంతటి భయానకమైనటువంటి పరిస్థితుల్లో మరి ఇంకేదో శ్రమల గురించి ప్రసంగం చేయొచ్చు కదా. ఎందుకంటే శ్రమల గుండా వెళ్తున్నాడు కదా. నిందల గురించి ప్రసంగం చేయొచ్చు కదా. అవమానాల గురించి, వెన్నుపోటు గురించి ప్రసంగం చేయొచ్చు కదా. చూడండి, మరి అతడు ఎన్నుకున్నటువంటి ఆ టాపిక్, ప్రసంగం యొక్క అంశం, ఆ టాపిక్ ఏంటంటే దేవుని హస్తం గురించి నేను మీకు వివరిస్తాను. ఆ సర్వశక్తిమంతుడైనటువంటి ఆ దేవుడు తన యొక్క హస్తములతో చేసేటువంటి ఆ క్రియలను నేను మీకు దాచిపెట్టకుండా నేను మీకు చెప్తాను, రండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని హస్తముల ద్వారా మేలు పొందుకున్న వారెవరు కూడా మరి చెప్పకుండా, ప్రకటించకుండా ఉండలేరు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీవు కూడా ప్రకటించాలి అని అంటే, నీవు కూడా యోబు లాంటి శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు యోబులాగానే ధీమాగా, దర్జాగా, నిబ్బరంగా ఉండాలి అని అంటే దేవుని హస్తాల గురించి నీకు కూడా తెలిసి ఉండాలి. ఆమేన్. 2 మాటలు చెప్తాను. వీలైతే 1 గంట అయింది, ఒక అరగంట, 2 భాగాలుగా ఈ మాటలు చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఇది మొత్తం చెప్పాలంటే ఒక 1.5 గంట ప్రసంగం ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి 2 వీలైతే చెప్పేస్తాను, లేకపోతే మీ యొక్క నాడి చూసి నేను 2వ భాగానికి డివైడ్ చేస్తాను. దేవునికి స్తోత్రం. ఆ 2 భాగాల్లో మొదటి 2 భాగాలు ఏంటి అని అంటే, దేవుని హస్తం ఎలాంటిది. 1, దేవుని హస్తం ఎలాంటిది. 2, దేవుని హస్తం ఏం చేస్తుంది. 1, దేవుని హస్తం ఎలాంటిది. 2, దేవుని హస్తం, బాగా నోట్ చేసుకోండి ఇక్కడ, లేకపోతే పెన్ను పేపర్ ఉంటే పుస్తకం మీద రాసుకోండి. దేవుని హస్తం ఎలాంటిది, దేవుని హస్తం ఏం చేస్తుంది. ఈ 2 నువ్వు తెలుసుకోగలిగితే యోబు కంటే ధైర్యం, యోబు కంటే నిబ్బరత్వం నీలో కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా.
మొట్టమొదటిగా దేవుని హస్తం ఎలాంటిది అనేది మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి అందరికీ నోటెడ్ అయినటువంటి మాట, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం. ఐజియా చాప్టర్ 59 verse 1. రక్షింప నేరకు ఉండునట్లు యెహోవా హస్తము కుర్చ కాలేదు, విన నేరకు ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. చాలు. 59 మొదటి వచనం మొదటి లైను, రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు. అందరూ చెప్పండి, రక్షింప నేరక ఉండునట్లు దేవుని హస్తము కురచ కాలేదు. ఆయన హస్తము కురచ కానిది, చిన్నది కాదు. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పినట్టుగా దేవుని హస్తము పెద్దది అని చెప్పండి. ఇలా చెప్పండి, చెప్పండి. పెద్దదంటే ఎంత పెద్దది? చాలా పెద్దది. దేవుని హస్తం ఏమీ చిన్నది కాదు, కురచైనది కాదు. కొంతమందికి కురచ చేతులు ఉంటాయి. అంటే వాళ్ళు పుట్టినప్పుడే, తల్లి గర్భములో నుండి వచ్చినప్పుడే కొంతమందికి చిన్న చిన్న చేతులతో పుడతారు. అంటే కొంతమందికి చెయ్యంతా ఉన్నా సరే అది కొంచెం కురచగా ఉన్నట్టు ఉంటుంది. కొంతమందికి పూర్తిగా చేతులు ఉండవు. కొంతమందికి ఇక్కడికి ఉంటాయి, కొంతమందికి ఇక్కడికి ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసారా? కొంతమంది అసలు ఆ కురచ చేతులు, చిన్న చిన్న చేతులు, ఈ వేళ్ళు లేనటువంటి వారు, చిన్న చిన్న చేతులు కలిగినటువంటి వారు కూడా చాలా అద్భుతమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. కొంతమంది ఈ వేళ్ళు లేకుండా మనము ఈ మైక్ పట్టుకోగలమా? ఈ బైబిల్ పట్టుకోగలమా? ఈ మొబైల్ పట్టుకోగలమా? భోజనం చేయగలమా? మన పనులు మనం చేసుకోగలమా? చేయలేం. కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే, చేతులు ఉన్నటువంటి వారు, వేళ్ళు ఉన్నటువంటి వారు కూడా చేయలేనటువంటి ఎన్నో పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. దేవునికి మహిమ, హల్లెలూయా. సరే, వాళ్ళని పక్కన పెడతాం. కొంతమందికి ఉంటాయి చేతులు, పెద్ద చేతులే ఉంటాయి, బారు చేతులు ఉంటాయి, వేళ్ళు ఉంటాయి, చక్కగా ఉంటాయి. కానీ మరి వాళ్ళని చూస్తే కురచ చేతులు కలిగినటువంటి వారిలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. పెట్టే విషయంకి వచ్చినప్పుడు, ఇచ్చే విషయానికి వచ్చినప్పుడు, సహాయం చేయాల్సి సమయం వచ్చినప్పుడు వారి చేతులు ఏమైపోతాయి అంటే చిన్నవి అయిపోతాయి, అలా ముడుచుకుపోతాయి, కురచైపోతాయి. అర్థమవుతుందా? ఇవ్వాల్సి వచ్చినప్పుడు, పెట్టాల్సి వచ్చినప్పుడు కొంతమంది ఎంత పెద్ద చెయ్యో అంటారు. అంటే వాళ్ళు వడ్డిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ వడ్డింపు విధానాన్ని చూసి పెద్ద చెయ్యి అని చెప్పేయచ్చు. కొంతమంది వడ్డించేటప్పుడు ఆ గట్టిల లోనకి వెళ్ళనివ్వరు అసలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోనకి వెళ్ళనివ్వకుండా ఇలా పైన ఇలా గీకుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు చెప్తూ ఉంటారు, లోకంలో ఉండేదే, చిన్న చేతులు, కురచ చేతులు, పెట్టే చేతులు కాదు అని మనకి ఈజీగా అర్థమైపోతుంది. అయితే ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది ఈ చేతులు కాదు, ఈ కుళ్ళిపోయే చేతులు, నాశనం అయిపోయే చేతులు, పాడైపోయే చేతులు, ఎందుకు పనికిరాని చేతులు ఇవి. మన చేతుల గురించి కాదు ఈరోజు నేర్చుకోవాల్సింది, ఎవరి హస్తం గురించి? దేవుని హస్తం. కానీ మన దేవుని హస్తం ఎలాంటిదంట? పెద్దది. ఇలా చెప్పండి, నిద్రలో లేపి అడిగినా, నేను ఎప్పుడొచ్చి మీ ఇంటికి వచ్చి అడిగినా దేవుని హస్తం ఎలాంటిదంటే నిద్రలో లేచి దేవుని హస్తం పెద్దది అనాలి. ఇలా కూడా ఇలా పెట్టి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిజము, మన దేవుని హస్తము చాలా పెద్దది. రక్షింపనేరక ఉండునట్లుగా ఆయన హస్తమేమి కురచ కాదు, చిన్నది కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆకాశములో నుంచి ఆయన భూమి మీదకి చాపుతాడంట ఆయన చెయ్యి. మీరు చూడొచ్చు, లోతు కాలంలో కదా, 19వ అధ్యాయం 10వ వచనంలో అనుకుంటా, ఒకసారి చదవం ఒకసారి. జెనిసిస్, ఆదికాండం 19వ అధ్యాయం 10వ వచనంలో.
అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి ఏ మనుషులు? ఆ మనుషులు ఎవరు? దేవదూతలు. లోతు ఇంటికి వచ్చినటువంటి దేవదూతలు. అంతకుముందు అబ్రహామును దర్శించుకొని అబ్రహాము గారి ఇంటి దగ్గర చక్కగా సుష్టిగా భోజనం చేసి తర్వాత లోతు గారి ఇంటికి వచ్చినటువంటి దేవదూతలు ఏం చేస్తున్నాయంట? చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేశారు. దేవునికి స్తోత్రం. ఆ సంఘటన బైబిల్ తెలిసినటువంటి వారందరికీ తెలుస్తుంది, కానీ తెలియనటువంటి వారి కొరకు చిన్న వివరణ ఇస్తా ఉన్నాను. బైబిల్ గురించినటువంటి జ్ఞానం లేనటువంటి వారికి చిన్న వివరణ. ఆ దేవదూతలు లోతు గారి ఇంటికి వచ్చినప్పుడు ఆ పట్టణ ప్రజలందరూ కూడా బాగా పాడైపోయి ఉన్నారు కదా, దుష్టత్వముతో నింపబడి ఉన్నారు కదా, బహు వ్యభిచారులుగా వారు ఉన్నారు కదా. క్రొత్తగా లోతు ఇంటికి వచ్చినటువంటి ఆ మనుషులను వారు చూసి లోతు ఇంటికి వచ్చి, లోతు నీ ఇంటికి క్రొత్తగా వచ్చినటువంటి మనుషులను మా దగ్గరికి పంపించు, మేము వారితో సహితము ఈ రాత్రి పాపము చేయాలి అని వారు మరి అజమాయిషీ చేస్తూ ఉన్నప్పుడు, గట్టిగా అరుస్తూ ఉన్నప్పుడు లోతు అంటాడు, అయ్యలారా మీకు నమస్కారం చేస్తాను, ఆ మనుషుల జోలికి పోవద్దు, వారు మా ఇంటికి వచ్చినటువంటి అతిథులు. కావాలంటే కన్యకలుగా ఉన్నటువంటి నాకు 2 కుమార్తెలు ఉన్నారు, వారిని మీకు ఇస్తాను, తీసుకొని వెళ్ళండి, ఆ మనుషులను మాత్రం ఏమీ చెయ్యొద్దు అని ఒక త్యాగం చేయడానికి కూడా లోతు ముందుకు వచ్చాడు. అందుకే మనము దేవుని గ్రంథంలో చూస్తాము, లోతు నీతిమంతుడు అని రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు లోతు యొక్క లోటుపాట్లను మనం ధ్యానం చేసుకుంటాము, కానీ లోతు నీతిమంతుడు అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోం. ఏమండి, బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క మనిషిలో లోట్లు పొరపాట్లు ఉన్నాయి. అబ్రాహాములో ఉన్నాయి, లోతులో ఉన్నాయి, మరి ఇంకా మోషేలో ఉన్నాయి, అందరిలో పొరపాట్లు ఉన్నాయి. కానీ వాటన్నిటిలో కూడా మరి ప్రభు కృపను పొందుకొని తమ తప్పులను సవరించుకొని వారు విశ్వాసుల జాబితాలోనికి ఎక్కినటువంటి వారు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి లోతు ఆ విధంగా నా కుమార్తెలను తీసుకోండి, పెళ్లి కానిటువంటి నా కుమార్తెలు ఉన్నారు, కానీ ఆ మనుషుల జోలికి మాత్రం వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు వాళ్ళు వినకుండా మరి లోతు మీద పడి లోతు ఇంటిలోనికి వచ్చి ఆ మనుషులను బయటికి తీసుకొని రావాలని ప్రయత్నిస్తున్నటువంటి ఆ తరుణములో లోపల నుండి ఇవన్నీ కూడా చూస్తూ వింటున్నటువంటి ఆ దేవదూతలు ఏం చేశారంటే, అక్కడి నుంచే లోపల నుంచే బెడ్రూమ్లో నుంచే వారి చేతులు చాపి ఏం చేశారంట, లోతుని ఇంటి లోపలికి లాగి తలుపేసేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. లోతును మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను నన్ను మనలందరినీ మన కుటుంబాలను రక్షించడానికి సమర్థుడు ఆయన. హల్లెలూయా. ఆయన హస్తాలేమి చిన్నవి కాదు, ఆయన హస్తాలేమి కొరత చేతులు కాదు, ఆయన హస్తాలేమి బిగించుకొని లేడు, ఆయన హస్తాలేమి ముడుచుకొని లేడు. అంటాడు కదా, నేను ఇదిగో దినమెల్లా నా చేతులు మీ వైపు చాపే ఉంచాడు. ఆయన చేతులు మరి ముడుచుకున్నటువంటి చేతులుగా మనకి కనపడట్లా, ఆయన చేతులు కొరస చేతులుగా మనకి కనబడట్లా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు దేవుని గ్రంథములో నుంచి ఆయన హస్తాలను గురించి మనకు వివరిస్తూ మొట్టమొదటిగా ఆయన మనకి చూపిస్తున్నటువంటి, ఆయన మనకి నేర్పిస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని హస్తములు పెద్దవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అప్పుడే పుట్టినటువంటి బిడ్డకండి, లేక అప్పుడప్పుడే తప్పటడుగులు వేస్తూ నడుస్తున్నటువంటి బిడ్డకి ఎంత చేతులు ఉంటాయి? ఇంత చిన్న చేతులు ఉంటాయి కదా, చిన్ని చేతులు. ఆ చిన్ని చేతుల్ని నాన్న చేతులు ఎంత ఉంటాయి? నాన్న చేతులు ఎలా ఉంటాయి? పెద్దగా ఉంటాయి, హార్డ్గా ఉంటాయి కదా. అక్కడక్కడ దాన్ని ఏమంటారు, కాయలు వచ్చేసి హార్డ్ అయిపోయి అలాంటి మొండి దేరిపోయినట్టు ఎన్నో దెబ్బలు తాకాయి ఈ చేతికి, ఎన్నోసార్లు కోసుకున్నాయి, ఎన్నోసార్లు మరి దెబ్బలు తిన్నున్నాయి. ఈ చేతులు రాటు తేలిపోయినాయి. ఆ బండ పెద్ద చెయ్యి మరి ఆ బుడ్డ చెయ్యిని తీసుకొని
నడిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బుడ్డ చేయగలిగినటువంటి ఆ బుడ్డోడికి లేక బుడ్డదానికి ఏముంటుంది? ధైర్యం ఉంటుంది. మా నాన్న పట్టుకున్నాడు నా చెయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీ తండ్రి, నీ పరమ తండ్రి, నేను మాట్లాడుతుంది ఈ లోక సంబంధమైనటువంటి తండ్రుల గురించి కాదు, మన పరమ తండ్రి యొక్క చెయ్యి చాలా పెద్దది. హల్లెలూయా. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు నీకు దిగాలు పడిపోతున్నావు? ఎందుకో కలవరపడిపోతూ ఎందుకు అలాగో తిరిగేస్తున్నావు? పెద్దదైన చెయ్యి. ఈ రోజున ఎవరితోనో ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయాన్ని హత్తుకునే విధంగా ప్రభు ఈ మాట నీ కొరకే మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మొదటిగా దేవుని హస్తము ఎలాంటిది అనేటువంటి దాంట్లో మొట్టమొదటిది ఆయన చేయి, ఆయన హస్తము పెద్దది. దేవునికి స్తోత్రం. రెండవదిగా మనం చూద్దాము కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం 6వ వచనం. Psalms chapter 20 verse 6. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణాస్త బలము చూపును. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని బట్టి దేవుని హస్తము బలమైనది. చెప్పండి ఏంటది? నేను అంటున్నట్టు అనాలి, అప్పుడే మీకు గుర్తుండిపోతుంది. ఈ మాటలు గుర్తుండిపోవాలంటే నిద్రలో లేపినా అడగాలి అని అంటే, అది చెప్పాలి అని అంటే నేను చెప్పినట్టు చెప్పాలి, నేను చేసినట్టు చేయాలి. దేవునికి స్తోత్రం. సిగ్గుపడకూడదు. సిగ్గుపడవలసినటువంటి వాటి యందు కొంతమంది అతిశయపడుతున్నారు అంటాడు భక్తుడైన పౌలు. సిగ్గుపడాల్సిన విషయంలో సిగ్గుపడండి, కానీ సిగ్గుపడకుండా చేయాల్సినటువంటి వాటిని మనము దేవుని కొరకు చేయాలి. ఇది సిగ్గుపడవలసినటువంటి విషయం కాదు. నా దేవుని హస్తము చెప్పండి బలమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటిదంట? బలమైనది, బలహీనమైనది కాదు. అలాగా ఊచ చెయ్యిలాగా. ఇప్పుడు కొంతమందికి పోలియో వచ్చేస్తుంది చిన్నప్పుడే. ఆ చేయిలో బలం ఉంటుందా? ఉండదు. ఏమీ పట్టుకోలేరు. ఎందుకంటే ఈ చేతిలో ఉండేటువంటి సత్తువ, ఈ చేతిలో ఉండేటువంటి శక్తి, ఈ చేతిలో ఉండేటువంటి బలము వారికి ఈ చేతిలో ఉండదు. ఎందుకంటే చిన్నప్పుడే వారికి ఆ రకమైనటువంటి వ్యాధి సోకడం వలన ఆ చేయిలో ఉండేటువంటి ఆ ఎముక, నరాలు, కండరాలన్నీ చచ్చుబడిపోతాయి. కానీ చచ్చుబడిపోయినటువంటి చేయి కాదు మన దేవుడిది, బలమైనది. హల్లెలూయా. ఎంతో శక్తివంతమైనది. నిన్ను మోయడానికి ఉన్నంత బలం ఉంది ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు, ఇదిగో నా యొక్క హస్తముల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నా చేతులతో నేను నిన్ను ఎత్తి పట్టుకుంటానంటాడు ఆయన. ఎత్తి పట్టుకోవాలంటే ఏం కావాలి? నేను నిన్ను ఎత్తుకోగలనా? నన్ను నువ్వు ఎత్తుకోగలవా? నేనన్నా కొంచెం ట్రై చేయగలనేమో, కానీ మీరు నన్ను ట్రై చేయలేరు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మాదిరిగా ఇద్దరు ముగ్గురు ప్రయత్నిస్తే ఎత్తగలరు, ఒకరు ఎత్తగలరా? ఎత్తలేరు. అలాగే నేను కూడా మిమ్మల్ని ఎత్తలేను. చిన్నపిల్లల్ని ఎత్తుకోగలరు. ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇక మన పిల్లల్నే మనం ఎత్తుకోలేం. చాలే కూర్చోరా, ఇప్పుడు ఎత్తుకోవడం ఏంటంటారు, ఎందుకంటే మోయలేం. కానీ అంటాడు దేవుడు, నేను నిన్ను ఎత్తుకుంటాను. ఎప్పుడు ఎత్తుకుంటానన్నాడు? చిన్నప్పుడు ఎత్తుకుంటాడు. ఏం చేస్తాడు? చిన్నప్పుడు ఎత్తుకుంటాడు. ఆయన మరి యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఎత్తుకుంటాడు. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎత్తుకుంటాడు. మరి ముఖ్యంగా వాక్యంలో చెప్పినట్టుగా ఆయన నిన్ను ముదిమి వచ్చి వరకు, అంటే ముదిమి వచ్చి వరకు, చిన్నప్పటి నుంచి నువ్వు ముసలిదానివయ్యేంత వరకు కూడా ఆయన నిన్నేం చేస్తాడంట? ఎప్పుడంతా కూడా వెళ్ళి ఎత్తుకో యేసయ్యా అంటే, నువ్వు పెద్దదానివి అయిపోయావు, పెళ్ళి అయిపోయింది, పిల్లలు కూడా ఇంత బండగా ఉన్నావు, నేను నిన్ను ఎత్తుకోవడం అంటే పోవతలకి అంటాడా? హల్లెలూయా. నువ్వు ఎంత బండగా ఉన్నా, ఎంత లావుగా ఉన్నా, ఎంత ఎత్తుగా ఉన్నా, ఎలా ఉన్నా సరే ఎత్తుకో యేసయ్యా, నన్ను ఎత్తుకో యేసయ్యా, ఎత్తుకో యేసయ్యా, నన్ను ఎత్తుకో యేసయ్యా, నీ మాట వింటాను,
నీకు లోబడతానయా, నీ మాట వింటాను, నీకు లోబడతానయా. వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. ఎత్తుకో డాడీ, నన్ను ఎత్తుకో డాడీ, ఓ ఎత్తుకో డాడీ, నన్ను ఎత్తుకో డాడీ. హల్లెలూయా. ఒక వయసు వచ్చాక మీ డాడీ ఎత్తుకోడు, మీ మమ్మీ ఎత్తుకోదు, మీ నాయనమ్మ ఎత్తుకోదు, మీ అమ్మమ్మ ఎత్తుకోదు, మీ తాతయ్య, ఎవరు మేనమామ కూడా ఎత్తుకోడు. చిన్నగా ఉన్నప్పుడు భుజాల మీద వేసుకొని మరి మేకపిల్లని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళిపోతారు, ముద్దు పెట్టుకుంటారు. కానీ దేవుడు అంటాడు, నీకు ముదిమి వచ్చు వరకు, ఆఖరికి నువ్వు వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత కూడా నేను నిన్ను ఎత్తుకొని నేను నిన్ను ముద్దు పెట్టుకుని. ఎందుకంటే నా దగ్గర ఉంది అంత బలం, నా దగ్గర అంత బలమైనటువంటి హస్తం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వేం దిగులు పడొద్దు, ఏమి మరి కలవరము చెందొద్దు. నీ దేవుని యొక్క హస్తం ఎలాంటిది అనేది నీ మనస్సులో, నీ ఆలోచనలో, నీ హృదయంలో దృఢముగా నువ్వు వాటిని ముద్రించుకో. నా దేవుని హస్తం పెద్దది, నా దేవుని హస్తం బలమైనది. ఎవడు నిలబడగలడు నా దేవుని యొక్క బలం ముందు? ఎవరు నిలబడగలరు నా దేవుని యొక్క శక్తి సంపన్నత ముందు? హల్లెలూయా. నా దేవుని యొక్క శూరత్వం ముందు, నా దేవుని యొక్క పరాక్రమం ముందు ఎవడు నిలబడగలడు? మనుషులు నిలబడగలరా? శత్రువు, విరోధి ఎవరు నిలబడలేరు. కాబట్టి ఈ మాటని నువ్వు నీ హృదయంలో ముద్రించుకొని నమ్మి పదే 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 అపవాది నిన్ను ఏడ్పిస్తున్న ప్రతిసారి, ఏ రూపంలో నిన్ను నిరాశపరచాలని చూస్తున్నా, ఏ రూపంలో నీ యొక్క విశ్వాసాన్ని బలహీనపరచాలని చూస్తున్నా, ఏ సందర్భంలోనైనా, ఏ వేళలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా, ఏ స్థలంలోనైనా నా దేవుని హస్తము బలమైనది అనేటువంటి ఒక చక్కని దృఢత్వము కలిగినటువంటి ఆ మాటని హృదయంలో ముద్రించుకో. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా దేవుని హస్తము ఎలాంటిది అనేటువంటి అంశంలో కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 10వ వచనం. చంపబడిన దానితో సమానముగా నీవు రాహాబును ఐగుప్తును నలిపివేసితివి. 89 89th చాప్టర్ 13th వర్స్. పరాక్రమము గల బాహువు నీకు కలదు. అంతేనా? ఇంకా ఉందా? నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని హస్తము ఉన్నతమైనది. దీనికి ఎలా చెప్పుకుందాం? ఇలా చెప్పండి, దేవుని హస్తం ఉన్నతమైనది. ఇలా చెప్పండి, దేవుని హస్తం ఉన్నతమైనది. ఉన్నతమైనది, ఉన్నతమైనది అంటే హెచ్చైనది అని అర్థం. ఉన్నతమైనది అంటే కింద ఉండేది కాదు, మళ్ళాంటి ఈ బలహీనమైనటువంటి, ఎందుకు కొరగాని చేతులు కాదు ఆయన, ఉన్నతమైనవి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని హస్తము పెద్దది, దేవుని హస్తము బలమైనది, దేవుని హస్తము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మాటలు వింటుంటేనే దేవుని హస్తము యొక్క ఆ బలము, ఆ ఉన్నతత్వాన్ని పొందుకోవట్లేదా? వెరీ గుడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 4వదిగా చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 10వ వచనం. చాప్టర్ 52 verse 10. ఐజియా. సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచియున్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. చాలమ్మ. హల్లెలూయా. సమస్తమైన కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. ఆమేన్. పరిశుద్ధ బాహువు, బాహువు అనగా కూడా హస్తము, చేయి అని అర్థం వస్తుంది. అయితే ఇప్పుడు దేవుని హస్తం ఎలాంటిదంట? పరిశుద్ధమైనది. ఇలా చెప్పండి, పరిశుద్ధమైనది. ఎలాంటిది దేవుని హస్తం? 4 మాటలు చెప్తున్నాను ఈరోజు. 1లో 4 మాటలు, 1వ భాగంలో 4 మాటలు. ఆఖరిగా దేవుని హస్తము పరిశుద్ధ
పరిశుద్ధమైనది. ఆమేన్. హల్లెలూయా. ఆయన చేతిలో ఏముందంట? పరిశుద్ధత, పవిత్రత. అపవిత్రమైన అపరిశుద్ధమైనటువంటి చేతులు కావు ఆయనవి. ఓ గాడ్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా పరిశుద్ధతతో ఉండి పరిశుద్ధమైనటువంటి చేతులతో మనకేమైనా ఇస్తుంటే ఎంత బాగుంటుంది. కుళ్ళిపోయిన చేతులతో లోపల నిండా కుళ్ళి పెట్టుకొని చీదరగా ఉండేటువంటి మురికిగా ఉండేటువంటి చేతులతో మనకి ఏదన్నా ఇస్తే ఎలా ఉంటుంది? బంగారం ఇచ్చినా సరే, ఏమిచ్చినా, బంగారం ఇచ్చినా సరే, పోన్లే బంగారం కదా తుడిచి పెట్టేసుకుని ఉంటారులే అలాంటి వాళ్ళు, ఉంటారు అలాంటి వాళ్ళు. కానీ సాధారణంగా మరి ఆ మురికి చేతులతో పురుగులు పట్టేసి కుళ్ళిపోయి రసికారుతూ ఉండేటువంటి ఆ మురికి చేతులతో ఏదైనా మనకి ఇస్తే మనం అంతగా తీసుకోవడానికి ఇష్టపడం. కానీ మన దేవుని చేతులు అలా అపవిత్రమైనవి కావు, మురికి చేతులు కాదు. మనుషుల యొక్క చేతులు మురికి పట్టి మరి అపవిత్రంగా అయిపోతే ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని చేతులంట పరిశుద్ధమైనటువంటి చేతులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఊహించుకో, ఆ పరిశుద్ధమైన చేతులతో నీ శిరస్సును తాకితే, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిశుద్ధమైనటువంటి చేతులతో ఆయన నీ చేయిని పట్టుకుంటే, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మరి ఆ అనుభవమో, ఎంత గొప్ప ఫీలింగ్ అది మీరు దేవుని యొక్క వాక్యంలో అనుభవించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు 4 మాటలు చెప్పాను. దేవుని యొక్క హస్తము ఎలాంటిది అనంటే, దేవుని హస్తము పెద్దది, చాలా పెద్దది. దేవుని హస్తము బలమైనది. దేవుని హస్తము ఉన్నతమైనది. దేవుని హస్తము పరిశుద్ధమైనది. ఒకటి చెప్పనా, ఈరోజు నుంచి ప్రతిరోజు మీరు ప్రార్థన చేస్తారు, నేను కాదనట్లా. ఈరోజు నుంచి మీ ప్రార్థనలో ఈ 4 పదాలు జోడించండి. మిగతావి వచ్చే వారం చెప్తాను కదా, ఈ వారానికి ఈ ప్రార్థన కంటిన్యూ చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తాం మనం, కానీ ఎప్పుడు కూడా ఒకే రకమైన ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమంది. ఉదాహరణకి ఇప్పుడు నేను ఈరోజు మీకేం అంశం చెప్పాను? దేవుని హస్తం గురించి చెప్పాను. సరే, మళ్ళీ ఆదివారం వస్తాను కదా, నేను ఆదివారం వచ్చి మళ్ళీ దేవుని హస్తం గురించి చెప్పాను. ఆదివారం కొంతమంది, ఇంకా బుధవారం రానోళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి, సరేలే మీరు కూడా ఎక్కడో ఒకడు గుర్తున్నా 4 మర్చిపోతారు కదా, ఒకడు గుర్తున్నా 4 మర్చిపోతారు కాబట్టి పోనీలే అని వినేస్తారు. మళ్ళీ బుధవారం వస్తానా, మళ్ళీ బుధవారం వచ్చి మళ్ళీ దేవుని హస్తం గురించే మాట్లాడతాను. మళ్ళీ మధ్యలో 2-3 రోజులు గ్యాప్ వస్తుంది కాబట్టి కొంచెం మర్చిపోతారు. అంతగా పెద్దగా గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎవరు ఉండరు, ఎక్కడో 2-3 ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే ఇంక అస్తమాలు ఏం చెప్పినా అంటే ఏదో కొత్త చెప్తున్నట్టు, ఆల్రెడీ చెప్పేసింది అది, అయినా సరే అంతే ఆసక్తిగానే వింటారు. కొంతమంది మర్చిపోయి కూడా వింటూ ఉంటారు అలా. సరే, మళ్ళీ ఆ తర్వాత ఆదివారం వచ్చాను. మళ్ళీ ఆ తర్వాత ఆదివారం కూడా నేను దేవుని హస్తం గురించే మాట్లాడుతున్నాను. ఇక మీకు ఎలుగుతుంది బలుబు. 4 వారాల నుంచి ఇవిడ ఇంకా వరుస పెట్టుకుని దేవుని హస్తం గురించే చెప్తుంది ఏంటి, మెల్లిగా వెలుగుతుంది. సరే, 5వ వారం వచ్చి 5వ వారం కూడా ఏమైనా మార్చాను. 5వ వారం కూడా నేను దేవుని హస్తం గురించే మాట్లాడుతున్నాను. అంటే ఆ దేవుని హస్తంలో డిఫరెంట్ టాపిక్స్ మాట్లాడితే పర్వాలా, కానీ నేను మొన్న వారం చెప్పింది ఈ వారం చెప్పాను, ఈ వారం చెప్పింది ఆ తర్వాత వారం చెప్పాను, ఆ తర్వాత వారం చెప్పింది ఆ తర్వాత వారం కూడా చెప్పాను. 4 వారాలు ఇదే చెప్తున్నాను కంటిన్యూస్గా.
మీకేమో అది అది నేర్చుకుని ఆ 4 పాయింట్లు ముద్రడిపోయినాయి. నిద్రలో లేప అడిగినా సరే చెప్పేలాగా మీరు తయారైపోయారు. నేనేమో అది పట్టుకుని వదులుతలా, అదే పట్టుకొని జీడిపాకాన్ని ఇలా సాగదీస్తున్నట్టుగా ఆ ప్రసంగాన్నే సాగదీస్తున్నాను నేను. ఇక మీరు అనుకుంటారు 5వ వారం ఇక అమ్మగారు ఏం చెప్తారు, అక్క ఏం చెప్తుంది, అది చెప్తుంది. ఆ మాత్రం దానికి 30 రూపాయలు వెళ్తానికి 30 రూపాయలు రావడానికి ఖర్చు పెట్టుకొని నేను అనవసరంగా అక్కడికి వెళ్ళడం ఎందుకు? ఆవిడ ఎలాగో దేవుని హస్తాన్ని పట్టుకుని వదలదు, అదే చెప్తుంది. ఇక ఆ మాత్రం దానికి అక్కడికి వెళ్ళడం ఎందుకు అని మీరు కూడా మెల్లిగా సర్దుకొని చక్కగా ఈ వారానికి సర్దుకుందాం అని చక్కగా ప్రార్థన మానేస్తారు కదా. మీకేమైంది? ఒకే ప్రసంగాన్ని 4 సార్లు 5 సార్లు 6వసారి చెప్పడానికి ఇంకొంతమంది వచ్చి ఆపమ్మ, కొంతమంది ధైర్యం చేసేస్తారు లేచి ఇంకా ఆపమ్మ, కర్తమాలు ఇదేనా, ఇంకేమి లేవా బైబిల్లో అని కొంతమంది ధైర్యంగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఏమండి, మీకు బోరు కొట్టేసింది, చిరాకు వచ్చేస్తుంది, అస్మాలు ఇది చెప్తుంది, చిరాకు వచ్చేస్తుంది. నేను అంటాను, మరి నేను చెప్తున్న మాటలు పదే పదే చెప్తున్న మాటలు మీకు మరి దేవుని వాక్యం ఎన్నిసార్లు చెప్పుకున్న ఆశీర్వాదమే. ఆ టాపిక్ మీకు చాలాసార్లు చెప్పాను. ఎక్కడ యోధా పత్రికలో ఉంటుంది. కాపరి ఏం చేయాలంటే ఒకసారి చెప్పి వదిలిపెట్టకూడదు, దాన్ని మరలా ఏం చేయాలి, సంఘానికి జ్ఞాపకం చేయాలి. అది ఒక 6 నెలల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత అయితే పర్వాలా, కానీ నేను ప్రతి వారం అదే జ్ఞాపకం చేస్తూ ఉంటే మీకు చిరాకు వచ్చి బోరు కొట్టి ఇంక ఇవిడిదే చెప్తుంది అని మానేస్తారు. నేను చెప్పే ఈ ఆశీర్వాదకరమైనటువంటి మరి మిమ్మలను రక్షణలోనికి నడిపించి మిమ్మలను బాగు చేయగలిగినటువంటి మాటలు చెప్తుంటేనే మీకు అంత చిరాకు బోరు కొట్టేస్తూ ఉంటే మీరు ప్రతిరోజు దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి ఇంక అస్తమాన చెప్పిందే చెప్పి అరగదీసి ఇటు పెట్టి అరగదీసి ఆ చెప్పిందే చెప్పి దేవునికి ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుందని మామూలుగా మనలో అన్నమాట. ఎలా ఉంటుంది? వినాలనిపిస్తుందా? వింటాడు ఆయన, విని ఊరుకుంటాడు. ఒక్కొక్కసారి వినాలనిపించదు, ఇంకొకసారి విని ఊరుకుంటాడు. ఇంకా ప్రతిరోజు కొంతమంది ఏం చేస్తారంటే, అయ్య బాబు ఈరోజు ప్రార్థన చేయకపోతే మళ్ళీ ఎలాగా అని చెప్పి గబాల్ని పొద్దున్నే లేచిపోయి మోకాళ్ళు లేసి ఓ 2 స్తుతులు ఓ 2 స్తోత్రాలు లెక్క. ఏంటది లెక్క? ఓ 2 స్తుతులు ఓ 2 స్తోత్రాలు ఆయన మొహం మీద పడేసి, ఇంకొంతమంది అయితే పని ఇంకో 2 ఎక్స్ట్రా 100 స్తుతుల పుస్తకం ఒకటి ఉంటుంది. ఒకరోజు 50 చదువుతారు, ఆ తర్వాత రోజు ఇంకో 50 చదువుతారు, తర్వాత రోజు ఇంకో 50, అలాగే 50 చొప్పున డివైడ్ చేసి మళ్ళీ ఎక్కువైతే ఆయన అరిగించుకోలేడని 50 కింద డివైడ్ చేసుకొని ఆయన అరిగించుకోకపోవడం కాదు, నీకు టైం లేక ఏం చేస్తావంటే చాలులే ప్రభు 50తో సరిపెట్టుకొని 50 కరెక్ట్గా 50 ఒకటి ఎక్కువ చెప్తే ఏమైపోతుందంట. అది కూడా కంగరగా ఎవరో తరిమేస్తున్నట్టు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి నీ రోజును ఆరంభిస్తే ఆ రోజంతా నీకేం కంగారు ఉండదు. చాలా నువ్వు చేయాల్సిన పనులు వాటంతట అవే చక్కగా జరిగిపోతూ ఉంటాయి. హల్లెలూయా. నువ్వు కంగారు పడిపోతావు, ఇంట్లో వాళ్ళని కంగారు పెట్టేస్తావు, అందరినీ కంగారు పెట్టేస్తావు, నీతో పాటు అందరూ పరిగెట్టాలి. ఎందుకు? నువ్వు డేని రోజుని ప్రార్థనతో స్టార్ట్ చేయాల. పొద్దున్నే కొంతమంది లేస్తారు, లేచి ఎక్కడుంది చీపురి, ఎక్కడుంది, ఇవన్నీ మామూలే చేయాలి, ఆడవాళ్ళ యొక్క బాధ్యత కాదనట్లా. కానీ దాని అంతటికంటే ముందు, అదంతా నీ పనిని ఆరంభించేదానికంటే ముందు దేవుని సన్నిధిలో మోకరించి కంగారుగా కాకుండా కొంచెం సమయం, ఒక అరగంట టయాన్ని పెట్టుకొని, లేక నీ సమయాన్ని కొంచెం టైంని కేటాయించి దేవునికి మరి ప్రార్థన చేయాలి. అది కూడా ఎలాగా ఇందాక చెప్పాను కదా, వాటాలు వేసి ఓ 50 తీసుకో, రేపు పొద్దున్న ఒక 50 ఇస్తాను, ఆ తర్వాత ఇంకో 50, 1000 స్తుతులు నీకు చక్కగా రోజుకో 50 చొప్పున నీకు సమర్పిస్తాను అని సమర్పయామి అని అనకుండా
ఓ 2 స్తుతులు 2 స్తోత్రాలు ఆయన మొహం మీద పడేసి తీస్తారమ్మా. ఇంకా తర్వాత ఇంకేముంటుంది, తీస్తారు చిట్ట. ప్రతిరోజు ఇంకా అది నోటెడ్ అయిపోతుంది అనమాట ఆ చిట్ట. దేవుని దగ్గరికి వెళ్ళి ఇంకా చక్కగా మా అబ్బాయికి పెళ్లి చేయండి, మా అమ్మాయికి పెళ్లి చేయండి, మాకు ఇల్లు ఇవ్వండి ప్రభువా, మాకు ఇల్లు ఇవ్వండి, మా అప్పులు తీసేయండి, తర్వాత ఇంకేముంటాయి, మా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి, నా రోగం ఇలా ఉంటుంది అన్నమాట. కొన్ని ఉంటాయి మనకి. అడగాలి, అడగకపోవడం వల్ల మీరు పొందుకోలేకపోతున్నారు అని కూడా దేవుని వాక్యం చెప్తుంది. అడగాలి, కానీ ఇక నువ్వు మొదలెడతామే వీటితో మొదలెట్టకూడదు. నువ్వు ఆదివారం ఒక వాక్యం నేర్చుకుంటావు కదా, బుధవారం ఒక వాక్యం నేర్చుకుంటావు కదా, ఆ వారంలో నీ ప్రార్థనలో వేరియేషన్ మారాలి. వేరియేషన్ అంటే నీ ప్రార్థన శైలి మారాలి. ఇక దేవుణ్ణి నీ ప్రార్థన అక్కడ కూర్చోబెట్టేయాలి, కథలనివ్వకూడదు. ఒక ఆయన కథలనివ్వలేదు, ఎవరైనా యాకోబు గారు కథలనిచ్చాడా, కట్టిపడేశాడంతే. అలాగా నీ ప్రార్థన ద్వారా అసలు నీ నోట నుండి వస్తున్నటువంటి పుస్తకంలో ఉండే స్తుతులు కాదు, అయిపోయినాయి ఆ పుస్తకంలో ఉండే స్తుతులు కాదు, నీ అనుభవాల్లో నుంచి, నీ ఎక్స్పీరియన్సెస్లో నుంచి, అదే ఎక్స్పీరియన్సెస్ అంటే అనుభవాలు, నీ అనుభవాల్లో నుంచి, నీ జీవిత ప్రయాణంలో దేవునితో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు నీకు కలుగుతున్నటువంటి అనుభవాలు ఉంటాయి చూడండి, నువ్వు పొందుకున్న మేలులు ఉంటాయి చూడండి, వాటన్నిటిని బట్టి మరి క్రొత్తగా నూతనంగా ప్రభుని స్తుతించడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇవి చెప్పొచ్చు, ఇవి చెప్పకపోయినా సరే దేవునికి నీ అవసరతలు తెలుసు. తగినటువంటి సమయమందు నీకు నీ ప్రతి అవసరతను ప్రభువు తీరుస్తాడు. వెళ్ళింది హన్న, వెళ్ళి చెప్పేసింది, వచ్చింది. ఏమండి, దుఃఖముకురాలై ఉండడం మానేసింది. ఇక ఒకసారి నువ్వు చెప్పేశావు, మళ్ళీ మళ్ళీ చెప్పాలి కాదనట్లా, అది కూడా పాయింటే. కానీ ఇక పద్దాక వీటితో నువ్వు టైము నేను ప్రార్థన చేశాను అని నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి ఈ చిట్ట ఆయన ముందుంచేసి లేచిపోవడం కాదు. ఈరోజు ఏ వాక్యమైతే నేర్చుకున్నావో, ఆదివారం ఏ వాక్యమైతే నేర్చుకున్నావో, ఆ వాక్యములో నీ మనసులో మరి నాటుకున్నటువంటి ఆ దేవుని యొక్క వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు వల్లిస్తూ వాక్యానుసారంగా ప్రభుని హెచ్చిస్తూ, కీర్తిస్తూ, ప్రభుని ఘనపరుస్తూ, స్తుతులు చెల్లిస్తూ ప్రార్థనలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. అప్పుడు నీ ప్రార్థన ఆయన కట్టేస్తుంది. ఒకటి, ఆయన కూర్చుంటాడు. ఒకటి, నువ్వు చేసే ఆ వేరియేషన్స్తో కూడినటువంటి ప్రార్థన ప్రభుని ఇంప్రెస్ చేసి, ప్రభుని సంతోషపరిచి, ఆనందింపజేసి ఆయన కూర్చోబెడుతుంది. కూర్చుంటాడు ఆయన, ఇంకా ఎదురుగుండా కూర్చేసి కూర్చుంటాడు. కూర్చుంటాడా? కూర్చుంటాడు. హల్లెలూయా. ఇంకోటి ఏంటి తెలుసా, ఆయన కూర్చుంటూ మాత్రమే కాదు, నీకు కూడా ఆయన పాదాలు పట్టుకుని వదలాలనిపించదు. అది రెండోది. హల్లెలూయా. ఒకటి ఆయన కూర్చోబెట్టడం, రెండోది ఇక ఆయన పాదాలు పట్టుకుని ఇక వదలాలనిపించదు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో తొందర ఉంటుంది, ఆ రోజు నువ్వు చేయాల్సిన పనులు ఉంటాయి, ముగించాల్సినటువంటి కొన్ని బాధ్యతలు ఉంటాయి, అవన్నీ కూడా జ్ఞాపకం వస్తూ ఉన్నా సరే నీకేమనిపిస్తుంది తెలుసా, అయ్యో 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 ఇంకా ఆయన పాదాలు పట్టుకుని వదలాలనిపించట్లేదే, వదలలేను ప్రభువా అనే ఒక అనుభవంలోనికి. ఎప్పుడు పాత చింతకాయ పచ్చడిలాగా, ఏమండి, పాతదైపోయిన పచ్చడే తినవు నువ్వు. పచ్చడి పాతదైపోతే బాగుంటుందండి అంటారు కొంతమందికి బాగుంటుంది, కొంతమంది పాతదైపోతే పడేస్తారు. మరి ఈ పాతదైపోతే నల్లగా అయిపోయి టేస్ట్ మారిపోతుంది, అదే మనం తినం. కానీ ఆ పాత చింతకాయ పచ్చడిలాగా ఇప్పుడు అదే ప్రార్థన, అదే చీటీ అన్నా మార్చిపోని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క కోరికలు చిట్టా అన్న మార్చు, అవే చీటి. పొందుకోలేకపోతున్నావు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు నేర్చుకున్నటువంటి ఆ మాటలను బట్టి ఈ రాత్రి ఏమని ప్రార్థన చేస్తారు? మీరు ప్రార్థన ఆరంభించే ముందు
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్దదైనటువంటి హస్తము కలిగిన దేవా, బలమైన హస్తము కలిగిన దేవా, ఉన్నతమైనటువంటి హస్తము కలిగిన దేవా, పరిశుద్ధమైనటువంటి హస్తము కలిగిన దేవా, నీ పరిశుద్ధ బాహువును బయలుపరచు. చదివే మెషేలో 52వ అధ్యాయంలో అక్కడ అంటాడు, తన పరిశుద్ధ బాహువుని ఏం చేశాడంట? బయలుపరిచాడు. బయలుపరుస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటుతూ ఉన్నప్పుడు, దాటాల్సి వచ్చినప్పుడు మరి అక్కడి వాళ్ళు ఏం చూశారు? దేవుని యొక్క పరిశుద్ధ బాహువు. హల్లెలూయా. పరిశుద్ధ బాహువు ఏం చేసింది? అంతటి పెద్ద సముద్రాన్ని 2 పాయలుగా చేసేసి అక్కడ మరి నీటి గోడలు, వాటర్ వాల్స్ అండి, నీటి గోడలు కట్టబడ్డాయంట. ఆ ప్రక్కన ఈ ప్రక్కన నీటితో ప్రభు గోడను కట్టి నేలను ఆరిపోజేశాడు. ఆరిపోయిన నేలలో తన పరిశుద్ధ బాహువును కనపరిచి బయలుపరిచి తన పరిశుద్ధ బాహువులో ప్రభు తన ప్రజలను ఆవలి ఒడ్డుకు నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేతులను ఆయన పొగుడుతూ ఉంటే ఆయన ఎందుకు కూర్చుంటాడు? అక్కడ వచ్చేస్తాడు. ఆయన చేతులను ఆయన చేతులను వర్ణిస్తూ, కవులు ఉంటారు కదండి, చక్కగా వర్ణిస్తారు. స్త్రీల యొక్క అందాన్ని కూడా వర్ణిస్తూ ఉంటారు. కొన్ని సీనరీస్ని, ప్రకృతిని వర్ణిస్తూ ఉంటారు. అయితే మనము లోక సంబంధమైన మనుషులము కాదు కదా. ఈ లోకపు అందాలను, ఈ లోకపు మరి మనుషుల యొక్క అందాలను మనము వర్ణించడానికి, రాయడానికి మనము ఈ లోక సంబంధమైన మనుషులము కాదు కదా. మనము పరసంబంధమైన మనుషులం కదా. మనము ఏమని వర్ణించాలి? మన దేవుని యొక్క హస్తాలను వర్ణించాలి. పరిశుద్ధమైనటువంటి బాహువు కలిగినటువంటి, పరిశుద్ధమైన హస్తములు కలిగినటువంటి వాడా, నీ పరిశుద్ధ బాహువును నాకు బయలుపరచు. నీవు అడిగితే ఆయన పరిశుద్ధ బాహువు నీకు బయలుపరుస్తాడు. ఉన్నతమైన, బలమైన, ఇంకా పెద్దదైనటువంటి చేతులు కలిగిన వాడా. హల్లెలూయా. అంతే. ఆయన అక్కడ కూర్చోడండి. నేను చెప్తున్నాను, ఆయన అక్కడ కూర్చోడు, వస్తాడు. నీ ముందు సింహాసనం వేసుకొని, నీ ముందు కుర్చీ వేసుకొని, కుర్చీ లేకపోతే అవసరమైతే కిందైనా కూర్చొని, ఇక అంతే, నువ్వు ఆపవు, ఆయన వెళ్ళడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందా పాడుకున్నాం కదండి చక్కగా ఒక పాట. ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే, ప్రార్థించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే, నీ మేళకు అలవాటై నీ పాదముల్ వదలకుంటిన్, నీ మేళకు అలవాటై నీ పాదముల్ వదలకుంటిన్, నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి, యేసయ్యా, ఓ యేసయ్యా. కొట్టండి చప్పట్లు, కొట్టండి చప్పట్లు. ఈ ఆరాధనలో, ఈ ప్రార్థనలో దేవుని హస్తములు నిన్ను తాకి పశ్చాత్తాపము కలిగించులాగున కొట్టండి చప్పట్లు. యేసయ్యా, 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 యేసయ్యా. ఏం చేస్తున్నాయంటే ఆరాధనలో, ప్రార్థనలో ఏం చేస్తున్నాయి? దేవుని హస్తాలు మనల్ని తాకుతాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడేమవుతుంది? పశ్చాత్తాపము కలిగి
మనల్ని పాపులమని గ్రహించగలుగుతాం. లేకపోతే నా అంత గొప్పోడు లేడు, నా అంత ప్రార్థనాపరుడు లేడు, నా అంత పరిశుద్ధుడు లేడు, నా అంత గొప్ప విశ్వాసులు, నేను సీనియర్ విశ్వాసిని, నేను 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 చర్చిలో పెద్ద ఇది అలాగనిపిస్తుంది మనకి. పశ్చాత్తాపం రాదు. దేవుని హస్తాలు తాకితే మనం చేస్తున్న ప్రార్థనలో, ఆరాధనలో దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి బలమైన ఉన్నతమైన పెద్దదైన చేయి మనల్ని తాకగానే అసలు మనం ఎలాంటి వాళ్ళమో తెలిసి వస్తుంది. నాకు నాకే, నీకు నీకే. నీ నీతి అప్పటి వరకు నువ్వు కలిగి ఉన్న ఆ విశ్వాసం అంతా కూడా ఎలా కనపడుతుందంట? మురికి గుడ్డల్లా కనపడిపోతాయంట నీకే. మనం ఇంట్లో కిచెన్లో వాడుకుంటాం చూడండి, మురికి బట్టలు, వేస్ట్ క్లాత్స్ అలా కనపడతాయంట మన యొక్క నీతి క్రియలన్నీ కూడా. మనం అప్పటి వరకు గొప్పగా ఫీల్ అవుతున్న మన ప్రార్థనా జీవితము, అప్పటి వరకు మనం ఎంతో గ్రేట్గా ఫీల్ అవుతున్న మన ప్రార్థన పరిశుద్ధ జీవితము దేవుని హస్తములు తాకగానే అవి మనకు బయలుపడతా ఉంటాయి మురికి గుడ్డల వలె. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థించండి. ఈరోజు ఇక్కడ మాత్రమే కాదు, మీ ఇంటి దగ్గర కూడా దేవుని హస్తము నేను తాకాలి ఈరోజు. హల్లెలూయా. 1000 మోకాళ్ళు. అక్కడ ఈ పాట రాసినటువంటి ఆయన అంటాడు, నీ మేళ్లకు అలవాటైపోయి ఏమంటాడు, నీ పాదాలు వదలలేకపోతున్నాను. ఇందాక నేను కూడా అదే చెప్పాను కదా. ఏమైపోతాము మనం? ఆ ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన అక్కడ కూర్చుంటాడు. ఆయన స్పర్శను, ఆయన యొక్క ఆయన్ని చూస్తూ ఆయన యొక్క ప్రభావాన్ని అనిపిస్తూ ఆయన ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షం అవడం అంటే తెల్లంగి మళ్ళీ వచ్చి మీరు ప్రత్యక్షం అవుతానన్నారు, ఏది రాలేదు నా దగ్గరికి. ఇంత మరి యేసుప్రభు నా ఫోటోలో చూసినట్టుగా అక్కడ ఎదర నాన్నగారు చెక్కించారు కదా, అలా చూసి ఆయనే వస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రూపంలో కాదు. దేవుని యొక్క ప్రత్యక్షత నీకు కలగడం అంటే నీ హృదయంలో దృఢత్వం, అసలు ఎన్నడూ నువ్వు పొందుకోలేని ఆ నెమ్మది, అసలు ఇప్పుడు నువ్వు అనుభవించలేని ఆ సంతోషం, ఒక ధీమా, ఒక నిబ్బరం నీళ్ళు కలిగిపోతుంది అంతే. హల్లెలూయా. అవే దేవుని ప్రత్యక్షతలు. తెల్ల అంగి వేసుకుని వచ్చి, ఓ నా కుమార్తె, ఓ నా కుమారుడా, ఇలా నేను కరెక్ట్గా వేసుకొచ్చాను కదా అంగి ఈరోజు, ఇలా వచ్చి నా కుమార్తె నా కాదు, ఇలా ఏం రాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు నేర్చుకున్న మనము వాటిని మరి నమ్మి దేవుని నామాన్ని హెచ్చించి ఈ విధంగా ప్రార్థన చేసి ఆయన యొక్క మరి ఆ ప్రత్యక్షతను మనమందరం పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడుగా ఉండి సహాయం చేయనుగాక. వచ్చే బుధవారము దేవుని కృపలో ఈ భాగం యొక్క ఈ అంశం యొక్క రెండో భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన. కృపగలిగిన మా యేసయ్య, ఈ మధ్యాహ్న సమయమందు నువ్వు మా అందరి కొరకు పరిశుద్ధ నాయన బయలుపరిచిన నీ పరిశుద్ధ బాహువును బట్టి స్తోత్రములు. నీ హస్తము పరిశుద్ధమైనదని, బలమైనదని, ఉన్నతమైనదని, చాలా పెద్దదని, రక్షింపనేరకుండా ఉండలేదని, ప్రతి మనిషిని కాపాడుతుందని ప్రభువా మాకు బయలుపరిచారు. నాన్న స్తోత్రములు. ఈ మాటలను మా హృదయాల్లో స్థిరపరిచి మరింత ధైర్యముతో, మరింత నిబ్బరముతో మా దేవుని హస్తము చాలా బలమైనది, పరిశుద్ధమైనది, ఉన్నతమైనదని గ్రహించిన మేము దిగులు పడక, కంగారు పడక, ప్రభువా చింతపడక, కలవరపడక, ప్రభువా నీ బాహువును, ప్రభువా మేము నీ బాహువులో ఉండేటువంటి
నాయన మీ హస్తములో ఉండేటువంటి ఆ యొక్క నాయన ప్రభావమును అనుభవించి మరిన్ని మేలులు పొందుకొని మీ రాజ్యం కొరకు సిద్ధపరచబడటానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.